హలో గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ కాదర్. సో ఇప్పుడే ఒక కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా. సో దీనికి రీజన్ ఏంటంటే మార్కెట్ మనకి ఫ్రైడే నెగిటివ్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు మనకి అప్ సైడ్. సో వాళ్ళే ఇక్కడ సెల్లింగ్ సైడ్ రిస్క్ తీసుకుని వెళ్ళుంటారు. సో వాళ్ళు 55,000 షార్ట్ చేసి ఉంటారు. వాళ్ళ ఎస్ఎల్స్ అప్ సైడ్ ఉంటాయి. ఇక్కడ బయ్యర్స్ రిస్క్ తీసుకోలేరు, ఎందుకంటే చూడండి ఇంత ఇంత ఈ ఈ లెవెల్లో బయింగ్ వెళ్ళింది, అగైన్ రివర్సల్ అయింది మొత్తం. సో వాళ్ళు ఇక్కడ అంత రిస్క్ వాళ్ళు కూడా సెల్లింగ్ సైడ్ వచ్చింది. ఎందుకంటే చూడండి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, మేబీ ఈ సపోర్ట్ ఇప్పుడు బ్రేక్ అయ్యిద్ది అని ఇక్కడ అందరూ సెల్లింగ్ చేయడానికి వస్తారు. మార్కెట్ చిన్నగా అప్ సైడ్ వెళ్తూ ఉండిద్ది. ప్రీవియస్ చూడండి గ్రీన్ గ్యాప్ డౌన్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి కిందకు బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. దాని తర్వాత నెక్స్ట్ డే చూడండి గ్యాప్ డౌన్ అయింది, అప్ సైడ్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది. ప్రీవియస్ డే కూడా బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వలేకపోయింది, డౌన్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ ఇమీడియట్లీ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది. కొద్ది గొప్ప రీట్రేస్లో ర్యాండమ్ బయర్స్ ఉంటే వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యాలి. ఇప్పుడు సెల్లింగ్ తీసుకున్న లెసల్స్ ఈడుంటాయి ఈ లెవెల్ వరకు. ఇక్కడ వరకు రావాలి మార్కెట్. సో వెయిట్ చేద్దాం. పని చేయట్లే గాయస్. ఇక్కడ మనం లాస్ట్ బుక్ చేసినాం 2749. సో మనతో మిస్టేక్ అయింది. ఓవరాల్ మార్కెట్ నెగిటివ్లో ఉందిలే, కానీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది చూసారా, ఈ సపోర్ట్ వల్లే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మిగతా వాళ్ళు కూడా బయింగ్ తీసుకుంటారు. సో మార్కెట్ నేను అనుకున్నా ఇమీడియట్లీ పైకి వెళ్ళిద్ది అనుకున్నా, ఎందుకంటే ఇక్కడ ఎవరు సెల్లర్స్ బయర్స్ లేరు అనుకున్నా. ఎందుకు పొజిషన్లో ఎవరు తీసుకెళ్ళలే, కానీ ఇంట్రాడేలో ఇక్కడ బయర్స్ వస్తున్నారు, హోల్డ్ చేస్తున్నారు. అప్ సైడ్ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది, ఇక్కడ హోల్డ్ చేస్తుంది, ఓన్లీ బయర్స్ వస్తారు. అలాంటప్పుడు ఎస్ఎస్ మన డౌన్ సైడ్ దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే మనకి వీకెండ్ కాబట్టి సెల్లర్సే రిస్క్ తీసుకున్నారు. సో అట్లీస్ట్ వీటి వరకు వచ్చిద్దాం అనుకున్నా. ఫస్ట్ ఈ గ్రీన్ క్యాండ్లో వల్ల నాది మెయిన్, నాది ఇప్పుడు లాస్ట్ బుక్ చేసింది ఈ గ్రీన్ క్యాండ్లో వల్లే. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ని బయర్స్ని ఇన్వైట్ చేసింది. నాలుగు మిగతా వాళ్ళు కూడా బయింగ్ తీసుకుని ఉంటారు ఈ గ్రీన్ క్యాండిల్ తీసుకుని, ఎందుకంటే సపోర్ట్ ఏరియా. ఇక్కడ క్లోజింగ్ మనకి లో సపోర్ట్ దొరుకుతుంది. ఆల్రెడీ మనకి క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది. ఇక్కడ ఓన్లీ ఎవరు వస్తున్నారు, బయర్స్ వస్తున్నారు. ఆ బయింగ్లో మనం కూడా ఉన్నాం. మన అట్లీస్ట్ బయర్స్ హిట్ అవ్వడం కదా ఆగలేదు, కానీ ఒకసారి ఇది బ్రేక్ అయితే కంటిన్యూ వెళ్ళిద్దని నాది ఇది ఉంది. సో అట్లీస్ట్ ఇది వరకు వచ్చిద్ది అనుకున్నా. ఈ క్యాండిల్ వల్ల మనం కూడా లాస్ట్ బుక్ చేయాల్సి వచ్చింది. మనం కూడా ఇప్పుడు మన ఎంట్రీ అయితే రాంగ్ అండి. ఇది రిటైల్ ట్రేడర్స్ ఉంటారు చూసినాం, వాళ్ళు ఇలాంటి సపోర్ట్ల దగ్గర బయింగ్ చేస్తూ ఉంటారు. మనం కూడా ఆ సపోర్ట్ దగ్గర బయింగ్ చేసినాం. సో మన ఎస్ఎల్ హిట్ అయింది. ఫస్ట్ అయితే నాకు సెల్లింగే ఉందిలే, కానీ ఎందుకంటే చూడండి ఇది రీట్రేస్మెంట్. ఇక్కడ అప్ సైడ్ ప్రీవియస్ దాని ఏంది ఇది మనకు 30 జూలై ఎస్ఎల్స్ హిట్ అయింది సెల్లర్సి. దెన్ మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్ వెళ్ళింది. సో ఇవాళ కూడా కంటిన్యూ వెళ్ళిద్ది, కానీ ఇక్కడ ఏంటంటే సపోర్ట్ ఏరియా దగ్గర ఇమీడియట్లీ మనం సెల్లింగ్ చేయలేము. అందుకోసం మేబీ ఇక్కడ వచ్చి దెన్ ఫాల్ అయ్యిద్ది అనుకున్నా. ఒకవేళ ఇక్కడికి వచ్చినా కూడా మేబీ ఈ చార్ట్ రిపీట్ చేయదనుకున్నా నేను. సో ఎట్లయినా పాజిటివ్ ఉండిద్ది అనుకున్నా. ఇది బ్రేక్ అవుతుంది అనుకున్నా, మార్కెట్ బ్రేక్ అయింది డౌన్ సైడ్. సో ఇక కంటిన్యూ నెగిటివ్లోనే ఉండిద్ది రైల్స్. ఇది ఇంకా మనం లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాం, చూద్దాం.